చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత 6 నెలలు దాటుతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు ఇచ్చిన హామీలు ఇంకా అమలు చేయలేదు. ఇప్పుడు అది ఇదని మాట్లాడటంతో మీరు అసలు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిన హామీలు అమలు చేయలేదని చెప్పడానికి కూడా అర్హత లేదండి. ఆయన మాట్లాడటానికి అర్హత లేని మనిషి. ఎందుకంటే గత 5 ఏళ్ల నుంచి ఏం పీకాడు జగన్మోహన్ రెడ్డి? ఏం చేశాడు? నేరాలు ఘోరాలు రాష్ట్రాన్ని మొత్తాన్ని గంజాయిలు బ్లేడ్ బ్యాచ్లు పాలు చేసేసి చదువుకున్న విద్యార్థినేమో పొరుగు రాష్ట్రాలకి పారిపోయేటట్టు చేసి వాళ్ళకి వాళ్ళకి లోకల్లో ఉండే వాళ్ళకేమో గంజాయిలు అలవాటు చేసి రాష్ట్రం మీదకి విచ్చలవిడితనంగా వదిలి ఆడపిల్లలకు భద్రత ఉందండి జగన్మోహన్ రెడ్డి హయాంలో. ఈ రోజున పథకాల గురించి పథకాలు అమలు చేయట్లేదని మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. నువ్వు చేసిన అప్పులన్నీ 1000 కోట్ల అప్పులన్నీ ఎవరు తీరుస్తారు? జగన్మోహన్ రెడ్డికి మాట్లాడే హక్కు కూడా మేము లేదని చెప్తున్నాము. 6 నెలల్లో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన రోజే తొలి ఫైలే ఆయన 4000 రూపాయలు పింఛను పెట్టారండి. ఈ రోజున మరి వికలాంగులకు 6000 ఇస్తున్నారు. ఎవరండి అంత ఘనంగా ఇచ్చేది ఎవరు? ఆయన ఏమీ మాట ఇవ్వలేదు. ఆయన 4000 ఇస్తానని చక్కగా ఆయన వచ్చిన తెల్లారి నుంచి ఈ రోజున జనాలు పెద్ద వయసు వాళ్ళు వాళ్ళ ఆనందంతో జనవరి 1 వస్తుందంటే డాన్స్లు వేస్తున్నారండి. మాకు 4000 చేతుల్లో ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారని. మా బిడ్డ చంద్రబాబు నాయుడు గారని 4000 ఆయన చేతుల్లో ఇస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడండి? గత 5 ఏళ్ళు పెంచుకుంటూ ఒక పాతిక పెంచుకుంటూ చివరికి ఆ 3000 దాటటానికి ఆయనకి 5 ఏళ్ళు పట్టిందండి. ఇవాళ సిగ్గు లేకుండా చంద్రబాబు నాయుడు గారిని అంటున్నారా? చంద్రబాబు నాయుడు గారిని మాట అనే ముందు జగన్మోహన్ రెడ్డి 6 నెలలు కాదు 5 ఏళ్ళు టైం ఇచ్చాము. 5 ఏళ్లలో ఏం చేశాడండి? ప్రతిదీ కూడా దాచుకోవడం వెళ్ళి ప్యాలెస్ల్లో మరి పోగేసుకోవడం, ప్యాలెస్లు కట్టుకోవడం, ఎక్కడికక్కడ సొంత సామ్రాజ్యాన్ని విస్తరించాడు. ఒక పెద్ద ల్యాండ్ మాఫియానా ఏదైతే అది స్కామ్, ఏది దొరికితే అది పెద్ద స్కాములు చేసి అన్ని మొత్తం రాష్ట్రాన్ని కుదేలు చేసేసి వదిలేసేస్తే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అంటే చాణక్యులు. ఆయన వచ్చి ఎన్డీఏ ఉమ్మడి కూటమిలో భాగంగా మరి పవన్ కళ్యాణ్ లాంటి స్నేహితుడిని పెట్టుకుని ఇవాళ మోడీ గారి దగ్గరికి వెళ్ళి మరి ప్రతిదీ మరి తీసుకొచ్చి ఎక్కడెక్కడ ఫండ్స్ మరి తీసుకొచ్చి వాళ్ళ దగ్గర నుంచి అవన్నీ ఒక రాష్ట్రాన్ని సవరణ చేసుకుని అవన్నీ ఉద్ధరించుకుని ఇటువంటి సమస్యల్లో నుంచి బయటపడేసేయడానికి వాళ్ళు అహర్నిశలు శ్రమిస్తుంటే ఈ వైసీపీ డాగ్స్ మరుగుతూ ఉండేయండి. ఈ రోజున 6 నెలల్లో ఏం చేశాడు? 6 నెలల్లో ఏం చేశాడు? మాకు సన్మానాలు చేయండి, మాకు శాలువాలు కప్పండి చేస్తాడు. చంద్రబాబు నాయుడు గారు బిజీగా ఉంటారు కదా, అది అవగానే మీకు శాలువాలు మీకు సన్మానాలు పని చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కంగారు పడిపోకండి, ఒక్కొక్కరు పని చెబుతాడు. మన పేరు నాని అలాగే మరి రేషన్ ధాన్యాన్ని మరి ఎక్కడ మాయం చేశారో, ఏ పందికొక్కులు మెసినాయో తెలియదు. ఇవాళ వరకు మరి పేరుని నాని కానీ ఆయన భార్య కానీ ఎక్కడ అడ్రస్ లేరే. అలాగే మరి అందరికీ సన్మానాలు చేయడానికి సిద్ధంగా ఉంది గవర్నమెంట్, రెడీగా ఉండండి. గతంలో ల్యాండ్ టైటనింగ్ యాక్ట్ పేరు తీసుకొచ్చి జనాల భూములన్నింటినీ తన స్వహస్త్రాల కింద దాచుకోవాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఒక ల్యాండ్ టైటనింగ్ యాక్ట్ అని పెట్టాడండి. ఆ రోజున అందరూ కూడా చాలా భయపడ్డారు. ఎందుకంటే ఒరిజినల్ డాక్యుమెంట్ గవర్నమెంట్ దగ్గర ఉంటాయి. ఏది కావాలన్నా కూడా కేవలం మనకి ఆన్లైన్ ద్వారానే జరుగుతుంది. ఇది గవర్నమెంట్ ఏదన్నా కావాలనుకున్నప్పుడు ఆ భూముల్ని తన సొంతం చేసుకుంటుందని ఒక భయాందోళనలో ప్రజలందరూ ఉండే టైంలో చంద్రబాబు నాయుడు గారు గత ఎన్నికల హామీల్లో భాగంగా ల్యాండ్ టైటింగ్ యాక్ట్ని నేను రద్దు చేస్తానని చెప్పి ఆ చెప్పిన మాటని నిలుపుకునే విధంగా ఈ రోజున ల్యాండ్ టైటింగ్ యాక్ట్ రద్దు చేయడమే కాదు, రెవెన్యూ సమస్యల పట్ల ఆయన సత్వరమే స్పందిస్తూ ఈ రోజున ఇక్కడ ఎవరికి ఎటువంటి ఇబ్బందులు ఉండా కూడా ఇక్కడ గంగూరు దగ్గర బీసీ కాలనీలో ఆయన ఎంతో ఘనంగా ఈ రోజున రెవెన్యూ సదస్సు నిర్వహిస్తున్నారండి. దీనిలో భాగంగా ప్రతి రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఎంఆర్ఓలు కానీ, కింద స్థాయి ఆర్ఐలు కానీ, ఆర్ఓలు కానీ వీళ్ళందరినీ కూడా ఆయన సమన్వయపరిచి ప్రజలతో డైరెక్ట్గా మాట్లాడించి వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఉండకూడా సత్వరమే చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వ యంత్రాంగం మరి ఈ రోజున పెద్ద కార్యక్రమం జరుగుతుందండి ఇక్కడ పండగలాగా. అంటే అది కాదు మేడం, ఇప్పుడు గవర్నమెంట్ చెప్పండి, మీరు సామాన్యులు ఇలాంటి సదస్సులు నిర్వహించడం వల్ల ప్రజలకు ఉపయోగపడుతుంది అంటారా? ఎస్, ఖచ్చితంగా ప్రజల్లో ఒక భరోసా. ఈ రోజున ఈ కార్యక్రమం జరిగిందంటే రాష్ట్రం మొత్తంలో ఇది సర్క్యులేట్ అవుతుందండి. దాని ద్వారా ఈ సీఎం కార్యక్రమము ప్రజల్లోకి వెళ్తుంది. సీఎం కాబట్టి ఆ కార్యక్రమాలన్నింటినీ ప్రజల్లోకి వెళ్ళడం ద్వారా మనకి ఇటువంటి సమస్యలు ఉంది, మనం రెవెన్యూ డిపార్ట్మెంట్లో మనం ఇలా సాల్వ్ చేసుకోవచ్చు మనకున్న సమస్యలు అని చెప్పి ఈ రోజున ఎన్ని రెవెన్యూల్లో ఎన్ని కేసులు ఉన్నాయంటే ఈ రోజున కోర్టుల్లో చట్టాలు కూడా సాల్వ్ చేయలేని ప్రాబ్లమ్స్ని ఈ రోజున గవర్నమెంట్లు సాల్వ్ చేస్తున్నాయండి. డైరెక్ట్ చంద్రబాబు నాయుడు గారే మేము మీకున్న సమస్యల పట్ల మేము స్పందిస్తాము, కబ్జా భూముల్ని మళ్ళీ మీ చేతికి వచ్చే వరకు మేము వదిలిపెట్టము అని ఆయన మాట ఇచ్చిన విధంగా ఆయన చర్యలు తీసుకుని ఈ రోజున మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ ఊరికే పెట్టట్లేదండి. కార్యక్రమం కొన్ని లక్షలు ఖర్చు పెట్టారంటే దానికి ఒక సార్థకత ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి లాగా ఏదో గుంపుని పోగేసుకొచ్చి చుట్టూ బ్యారికేడ్లు కట్టేసేసి
బలవంతంగా వాళ్ళకి ఆయన స్పీచ్లు, ఆయన సొల్లు కబుర్లు, ఆయన అలివికాని హామీలను వినిపించే టైప్లో చంద్రబాబు నాయుడు గారు చేయరండి. ఆయన ప్రతి మాట కూడా ఆయన పాయింట్ టు పాయింట్ ఆయన నిజంగా ఆయన చేయగలిగిన కార్యక్రమాల గురించే మాట్లాడతారు. ఆయన చేసే విధంగానే ఆయన యంత్రాంగాన్ని ముందుకు నడిపిస్తారు. ఏదైనా కొంచెము ఒకవేళ లేట్ కావచ్చేమో కానీ జరగడం మాత్రం చంద్రబాబు నాయుడు గారి హయాంలో పక్కాగా జరుగుతుందండి. కాకపోతే యంత్రాంగం కొంచెము 1 by 1 ఆ ఫైల్స్ని మూవ్ చేయాలి. అవన్నీ కూడా మరి పరిశీలించిన తర్వాత నెక్స్ట్ వాళ్ళకి వెళ్తాయి కాబట్టి అందులో కొంచెం టైం పట్టొచ్చు. కానీ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఎటువంటి కార్యక్రమం అయినా కూడా ఫైల్ సాల్వ్ అయ్యే తీరుతుంది. అది మా నమ్మకం కూడా. రెవెన్యూ సమస్యలు అన్ని దగ్గర విఆర్ఓ కానీ ఎంఆర్ఓలు కానీ అందరూ పరిష్కరించాలని సదస్సులు పెట్టడంపై మీకు ఎలా అనిపిస్తుంది? చాలా మంచిది, బాగుంటుంది, పద్ధతిగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరిస్థితులు కింద గ్రౌండ్లో ఉండే ఇబ్బందులు ఏమి వాళ్ళకి తెలియదు, పై వాళ్ళకి ఇవన్నీ ఇక్కడే తెలుస్తుంది. ఈ సదస్సులు పెడతాం వలన ఏమవుద్దంటే చిన్న చిన్న సమస్యలు కూడా వాళ్ళకి తెలుస్తుంది. మనకి ఇక్కడ ఉంది వాటర్ బాటిల్, ఇది మనకి పెద్ద సమస్య, వాళ్ళకి సమస్య కాదు. దీన్ని మనం పరిష్కరించుకోగలిగితే వాళ్ళకి తెలిస్తే ఎమ్మటే చేసేస్తారు. ఇవి వాళ్ళకి తెలియట్లా, అంటే పైదాకా వెళ్ళట్లా. ఇట్లా సదస్సులు అన్నీ పెడతా ఉంటే ఆటోమేటిక్గా అన్నీ కూడా వాళ్ళ దృష్టికి వెళ్తే కింద చేసేవాళ్ళు కూడా వాళ్ళ దృష్టికి వెళ్తాయి అన్న భయం కూడా ఉంటుంది వీళ్ళకి. ఈ సదస్సులు జరగటం చాలా మంచిది, మంచి పద్ధతి ఇది. అంటే సార్ గతంలో ఇలాంటి సదస్సులు ఎప్పుడైనా నిర్వహించారు? గతంలో రెవెన్యూ సదస్సులు ఉన్నట్టు నాకేమీ అనిపించట్లా నా ఐడియాలోకి. ఏది పెట్టినా అంతకుముందు చంద్రబాబు గారే ప్రజల వద్దకు పాలన కానీ ఇంకోటి కానీ ఏదన్నా ప్రజలకి అధికారులు జవాబుదారీతనం తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు. సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పారు, రాష్ట్రంలో ఎక్కడైనా గోతులు ఉండకూడదు, రోడ్లు ఎక్కడైనా వేయాల్సి వస్తే వేసేయండి, సంక్రాంతిలోపు రాష్ట్రంలో ఉన్న అన్ని రోడ్లు గుంతలు పూర్తి చేసేయండి అని చెప్పడంపై మీకు? చాలా మంచిది అది. ఎందుకంటే అసలు రోడ్లు ఇంత డెవలప్మెంట్ అయినాయి ఇట్లా ఉందంటే మన రాష్ట్రం డెవలప్మెంట్కి కారణం రోడ్లు. ముందు రోడ్లు డెవలప్ అయితేనే మనకి అభివృద్ధి అనేది కనపడుద్ది. దానిలో మొట్టమొదటి ఉంటాడు చంద్రబాబు నాయుడు గారు. కేంద్ర గవర్నమెంట్ కూడా ఏదన్నా తీసుకుని వస్తే దాన్ని ఫస్ట్ అందిపుచ్చుకొని ముందుకెళ్ళేదే చంద్రబాబు నాయుడు గారు. మొన్న పోయిన పుష్కరాలకు కూడా ఇలాగే కృష్ణా జిల్లా కానీ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలలో ప్రతి రోడ్డుని పాలు బొత్తి ఎత్తుకునేటట్టు చేశాడు ఆయన. మళ్ళీ ఇప్పుడు 800 కోట్లు 1800 కోట్లు రిలీజ్ చేసినట్టు ఉన్నారు. మొత్తం ఏ గుంట ఉండో పూడి చేయమని. చాలా మంచి పరిణామం.